యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గోవింద్ దగ్గరికి వెళ్ళగానే మీకు కాల్ చేస్తాను. వాడి అసిస్టెంట్ నంబర్ పంపించండి. ఇప్పుడే సెండ్ చేస్తాను. వాడి పేరు రజాక్. ఓకే. ఏమండి, హలో, కౌనే? నేను సార్. నాది గొంతు గుర్తుపట్టలేదు? లేదు. ఎవరు నువ్వు? నేను భాయ్, రజాక్ భాయ్. రజాక్ బాయా? అప్పుడు ఒకసారి దుబాయ్ నుంచి వచ్చి మీ దగ్గర మాల్ తీసుకుంది కదా. క్యా భాయ్, అప్పుడే మీరు మర్చిపోయిందా? 3 కోట్లు మనీ మార్చింది. ఓ ఆహా, రజాక్ బాయ్ వా, గుర్తొచ్చింది. థ్యాంక్ యూ బాయ్. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ ఇప్పుడు మాల్తో పని పడింది. అడ్జస్ట్ అవుతుందా? ఎందుకు కాదు. ఎప్పుడొస్తున్నారు? ఇప్పుడే వస్తాం. ఎక్కడికి రావాలి ఇప్పుడు? చార్మినార్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయండి. మీరు ఒక్కరే రావాలి. ఠీకే భాయ్. అలాపీస్. దొరికాడు గోవింద్ గాడు. ఎవరంటారా? పార్టీ అన్నా, మాల్ కావాలంట, రమ్మన్నాను. అసలే మనకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు? భయం లేదన్నా, మనకు తెలిసినోడే రజాక్ అని, దుబాయ్ పార్టీ. ఇంతకు ముందు మనం ఒకసారి మాల్ కూడా ఇచ్చాం. రజాక్ బాయా? ఇంతకు ముందు ఎప్పుడు ఆ పేరు వినలేదే. ఒకసారి ఫేస్ చూస్తే గుర్తుపడతాం కదన్నా. ఫేస్ గుర్తుపట్టకుండా మనం వేషం మార్చాలి. నేను రజాక్ బాయ్, మీరు నా బేగం ముంతాజ్. సార్ నేనేం వేషం వేయాలి? ముగ్గురం వెళ్తే డౌట్ వస్తుంది చార్కేశా. మేమిద్దరం వెళ్తాము. వాడు అసలే చాలా డేంజర్ దివ్యమ్మా. నేను కూడా వస్తాను. నా మీద నీకు నమ్మకం లేదా చార్కేశా? మీ ఫ్రెండ్కు నేనేం కానివ్వనులే. నా వర్రీ మీ ఇద్దరు గురించేనండి. సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. అన్నట్టు ఆ 7 కొండల గారి బొంత సంగతి ఏం చేద్దాం? నాకెందుకో 7 కొండల గారే ఈ దొంగ నోట్లు మార్చారని డౌట్గా ఉందండి. ఎవరు మార్చారో గోవింద్ని పట్టుకుంటేనే ఖచ్చితంగా తెలుస్తుంది. ఫస్ట్ వాడు దొరకాలి. తర్వాత వాడు ఏం చెప్తాడో, ఎవరికి దొంగ నోట్లు ఇచ్చాడో తెలుస్తుంది. నువ్వు ఒక పంచే చార్కేశా. చెప్పండి సార్. నువ్వు ఇంట్లోనే ఉండి ఆ బొంత సంగతి చూడు. నేను ఆ గోవింద్ సంగతి చూస్తాను. కరెక్ట్ సార్. ఒకేసారి ఇద్దరినీ పట్టేసుకోవచ్చు. కోర్టు టైం కల్లా పని పూర్తి చేసి కోర్టులో ప్రజెంట్ చేయొచ్చు. కరెక్ట్. మేము వెళ్ళొస్తాము. నువ్వు బాబాయ్తో జాగ్రత్త. మీరు ఆ గోవిందుతో జాగ్రత్త దివ్యమ్మా. సరే. అలాగే చార్కేశా. పదండి. పదండి. ఏడు కొండల గారి బొంతని ఎలా చెక్ చేయాలి? ఎస్, 7 కొండలు, మై డియర్ 7 హిల్స్. ఇంట్లో కూర్చొని అందరూ ఏం చేస్తున్నారు? నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలనుకుంటున్నారా? మేమెవరం అలా అనుకోవట్లేదు మా. డాడీ అనుకుంటున్నారు. ఆయనకి నా మీద ప్రేమే లేదు. ఒకే ఒక్కసారి నన్ను చూడడానికి జైలుకు వచ్చారు. మళ్ళీ ఇంతవరకు రానేలేదు. వదిన ఈ కేసు వాదించడం డాడీకి ఇష్టం లేదు మా. ఆ కోపంతోనే రావడం లేదు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు ఆయన వాదించి గెలవలేరు. దివ్య గెలిపిస్తుందంటే ఏడుపా? సర్లే, మీ అంకుల్ గదిలో ఏమైనా దొరికిందా? లేదు మా. ఆఖరికి ఆయన బొంతను కూడా చెక్ చేశాను. అనవసరంగా నువ్వు ఆయన అనుమానించావు. లేదు దీపు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. డబ్బులు కాజేసిన వాడెవడో దొరకాలి. వాడిని చంపి అప్పుడు జైలుకి వస్తాను. ఈ జైల్లోనే హాయిగా ఉంటాను. మామ్, అనవసరంగా ఎగ్జిట్ అవ్వకు మామ్. ఈ జైల్లో ఒక్కరోజుంటే తెలుస్తుందిరా నీకు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం కంటే నరకం ఇంకొకటి లేదు. హాయిగా ఇంట్లో తిని కూర్చోక ఫ్రెండ్స్ క్లబ్లు అంటూ తిరిగి ఇదిగో ఈ గతి పట్టింది నాకు.
ఈ రోజు ఎలాగైనా వదిన నిన్ను బయటికి తీసుకొస్తుందిలేమా, నువ్వేం బాధపడకు. దాని మీదే ఆశలు పెట్టుకున్నాను. కొన్ని గంటల్లో కోర్టు మొదలవుతుంది. నన్నెలా బయటపడేస్తుందో ఏమో. ఈరోజు డాడ్ కూడా కోర్టుకొస్తున్నారు మామ్. ఏం చేయలేని దానికి ఎందుకు వస్తున్నారు? వదిన నిన్ను ఎలా సేవ్ చేస్తుందో చూద్దామని వస్తున్నాడు. ఆయనకి ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు నన్ను కాపాడలేక వేడుక చూడ్డానికి వస్తున్నారా? కంగారు పడకు మామ్. కడుపు రగిలిపోతుందిరా. కట్టుకున్న దానికి న్యాయం చేయలేని ఆయనే లాయర్ అసలు. వదిన న్యాయం చేస్తుంది కదా మామ్, నువ్వే కంగారు పడకు. కోర్టులో కలుద్దాం. ఉంటాను. ఏమండి, మన మీద వాళ్ళకి డౌట్ రాదు కదా? అస్సలు రాదండి. మీరు ఒకసారి వాడికి ఫోన్ చేయండి. ఓకే. రజాక్ బాయ్ బోలియే. రజాక్ బాయ్ ఆదాబ్. మేము ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడున్నారు? అది ఇక్కడ ఒక బట్టల షాప్ ఉంది కదా, అక్కడున్నాం. అక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. బొంతలే అచ్చు ఏడుకొండల గారి బొంతలా ఉంది. ఇది తీసుకువెళ్తే డౌట్ రాకుండా మేనేజ్ చేయొచ్చు. ఏమయ్యా బొంత అంతా? 500 అండి. ఏమిటి 500? ఇచ్చే రేటు చెప్పు. 300 ఇవ్వండి. నువ్వు ఇంకేమి చెప్పమాకయ్యా. 250 ఇస్తాను. ఇటువు పట్రా. చెప్తా నువ్వు పట్రా. సరేనండి. ఉండిస్తాను డబ్బులు. ఇవిగో 250 రూపాయలు తీసుకెళ్ళి. సరే సార్. రజాక్ బాయ్ సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. తనెవరు? మేరా బీవీ ముంతాజ్. తననెందుకు తీసుకొస్తున్నావు? మేమేం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం. మీ బాస్ దగ్గరికి తీసుకుపోతారా? తీసుకెళ్తాను, రండి. అయ్యి.
కొండలు, ఈ దెబ్బతో నీ పని ఏడు పెంకులాటే. అమ్మా బొంత మహాలక్ష్మి, ఈ రోజుతో నీకు విముక్తి. అంత నా భ్రమ. గోవిందన్నా, నేను చెప్పిన పార్టీ వీళ్ళే అన్నా. సలాం వాలేకుం భాయ్. వాలేకుమ్ అస్సలాం. మా గురించి ఎవరు చెప్పారు మీకు? మాకొక దోస్తు వల్ల తెలిసింది. ఎవరా దోస్త్? మాకు నమ్మకమైన వారు. మీరు వచ్చి చాలా నమ్మకస్తులు అని చెప్పారు. ముందు మీరు నమ్మకస్తులేనా? అరే కైకు డౌట్ కర్రా భాయ్. ఈ మధ్య ఒకడు నా దగ్గర దొంగనోట్లు తీసుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అచ్చా, మేము అలాంటి వాళ్ళము కాదు బాయ్. మాతో దందా దర్జాగా ఉంటుంది. సరే, ఎంత కావాలి? 2 కరోడ్. 2 లక్షలు అవుతుంది. క్యాష్ తెచ్చారా? రెడీగా ఉంది భాయ్. ఈ బొంతేంటి అంకుల్? ఈ బొంతేంటి? ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి అల్లుడు గారు. ఎందుకు? ఇది మాసిపోయింది, ఉతికిద్దామని. క్యాష్ కోసం అన్ని చోట్ల వెతికాను, ఈ బొంతను చెక్ చేయలేదు. ఒకసారి బొంతను కింద పెట్టండి. ఎందుకు అల్లుడు గారు? చెక్ చేయాలి. ఇందులో దూత తప్ప ఏమీ లేదు అల్లుడు గారు. కింద పెట్టండి. అది పెడతారా లేదా? నా డౌట్ నిజమైంది. సారీ అంకుల్, అనవసరంగా డౌట్ పడ్డాను. నా 5 కోట్లు.
మీరు బేఫికర్ ఉండండి, ఆప్కా కామ్ హో జాయిగా. ఓకే, మేమొచ్చింది కూడా పని ఫినిష్ చేయడానికి. వాష్రూమ్ కిధర్ హై భాయ్? ఉదర్ హై మేడం. శుక్రియా. హలో, మాల్ వచ్చిందా మేడం? కాసేపట్లో రాబోతోంది. మీరు రెడీగా ఉన్నారా? మీరు షేర్ చేసిన లొకేషన్ బయటే ఉన్నాం మేడం. ఓకే, నేను మళ్ళీ రింగ్ ఇవ్వగానే లోపలికి వచ్చేయండి. ఓకే మేడం. చూసుకోండి, మొత్తం 2 కోట్లు. बिल्कुल ओरिजिनल नोटा जैसा दिख रहा. మన దగ్గర మాల్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. अच्छा, మీరు తెచ్చిన క్యాష్ ఇవ్వండి. మేమిస్తాంరా. కానిస్టేబుల్స్, థ్యాంక్ యూ సార్, టైంకి వచ్చారు. ఎవరు మీరు? నువ్వా? చెయ్యి కోసినా ఇంకా బుద్ధి రాలేదా? ఆడదానిపై చేయి చేసుకున్నావు, నువ్వే మగాడివిరా. నా గురించి మీకు తెలియదు. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను. ఊచలు లెక్కబెట్టడం తప్ప నువ్వింకేం చేయలేవు. ఈ రోజుతో నీ పాపం పండింది. అడ్డంగా దొరికిపోయావు. రేయ్, నా దగ్గరికి వచ్చే ముందు ఎవరో ఏంటో కనుకోద్దా? ఇప్పుడు చూడు, ఇరుక్కుపోయాం. చా, అంతా ఎదవల్లే. ఆ వెదవెక్కి దొంగ నోట్లు ఇచ్చి ఇప్పుడు ఇలా ఇరుక్కుపోయాను. ఏదోకిచ్చావు? మీ ఇంట్లోనే ఉంటాడు కదా ఏడుకొండలు, వాడికిచ్చాను.